హైదరాబాద్ సనత్ నగర్ లో టీ పొడి కల్తీ చేస్తున్న ఘటన వెలుగు చూస్తుంది. టీ పొడి కల్తీ చేస్తున్న కేంద్రంపై వెస్ట్ జోన్ బృందం సనత్ నగర్ టాస్క్ ఫోర్స్ అధికారులు రైడ్ చేశారు. టీ పొడి కల్తీ చేస్తున్న జగన్నాథ్ బిష్ణోయ్ను అరెస్ట్ చేశారు. కోకోపీట్ కి బెల్లం నీరు కలిపి ఆరబెడుతున్నారు. ఇక అందులో సింథటిక్ ఫుడ్ కలర్స్ సెన్సెట్ ఎల్లో అలాగే టాజడైన్ ఆరెంజ్ కలిపి నకిలీ టీ పొడిని తయారు చేస్తున్నారు. ఇక జగన్నాథ్ బిష్ణోయ్ ఈ కల్తీ టీ పొడిని స్థానిక టీ బండ్లకు డీలర్లకు సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే 120 కేజీల కల్తీ టీ పొడి, 30 కేజీల సహజ టీ పొడి, 138 కేజీల కోకోపీట్ మిశ్రమం, సింథటిక్ రంగులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ లాభాల కోసం టీ పొడిని కల్తీ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో జగన్నాథ్ బిష్ణోయ్ అంగీకరించాడు. టీ పొడి కల్తీ గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. కుమార్, రైట్, చెప్పండి. అసలు ఏంటి కల్తీ టీ పొడి గురించి? ఇది ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? హైదరాబాద్ సనత్ నగర్ లో టీ పొడి కల్తీ చేస్తున్న ఘటన వెలుగు చూస్తుంది. టీ పొడి కల్తీ చేస్తున్న కేంద్రంపై వెస్ట్ జోన్ బృందం సనత్ నగర్ టాస్క్ ఫోర్స్ అధికారులు రైడ్ చేశారు. టీ పొడి కల్తీ చేస్తున్న జగన్నాథ్ బిష్ణోయ్ని అరెస్ట్ చేశారు. కోకోపీట్ కు బెల్లం నీరు కలిపి ఆరబెడుతున్నాడు. అందులో సింథటిక్ ఫుడ్ కలర్స్ సన్సెట్ ఎల్లో, టాజడైన్ ఆరెంజ్ కలిపి నకిలీ టీ పొడిని తయారు చేస్తున్నాడు. ఇక జగన్నాథ్ బిష్ణోయ్ ఈ కల్తీ టీ పొడిని స్థానిక టీ బండ్లకు డీలర్లకు సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 120 కేజీల కల్తీ పొడి, అలాగే 30 కేజీల సహజ టీ పొడి, 138 కేజీల కోకోపీట్ మిశ్రమం, సింథటిక్ రంగులు, ఇతర సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ లాభాల కోసం టీ పొడిని కల్తీ చేస్తున్నట్లు పోలీసు విచారణలో జగన్నాథ్ బిష్ణోయ్ అంగీకరించాడు.